జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఓం గం గణపతయే నమః. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. ఓం రం సహస్రారగుం ఫటు. శ్రీ సుదర్శన పరబ్రహ్మణే నమః. వీక్షకులందరికీ శుభోదయం. ఈరోజు నిత్య ఆరాధనలో చెప్పుకునేటువంటి సంకల్పంలో భాగంగా ఈరోజు జూన్ 22వ తారీఖు శనివారము. ఈరోజు సంకల్పాన్ని చెప్పుకుందాం. శ్రీ గోవింద 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 ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే జ్యేష్ఠమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాయాం ఉపరి కృష్ణపక్షే ప్రథమ్యాయాం వాసరస్తు స్థిరవాసరే మందవాసరే శుభవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ. ఈరోజు జూన్ 22, 2024 శనివారము. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి ఉదయం 6:30 గంటల వరకు ఉంది. బహుళ పాడ్యమి అంటే పౌర్ణమి తెల్లవారి నుంచి బహుళ పక్షము, బహుళ పాడ్యమి ఈరోజు మొత్తం ఉంటుంది. ఈ రోజున శుభ సమయం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, మళ్ళీ తిరిగి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శుభ సమయంగా ఉంది. ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో, ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో దీపారాధన చేసుకుంటే చాలా విశేషము. త్వం అస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖ క్షయ కరోభవ అనేటువంటి శ్లోకము. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానామంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ అనేటువంటి శ్లోకము. రామనామ జపము ఇవి చేసుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. చాలా శుభ ఫలితాన్ని పొందవచ్చు. ఇలా చేస్తే అందరం కూడా ధర్మాచరణ చేద్దాం. పిల్లలతో ధర్మాచరణ చేయిద్దాం. ధర్మాన్ని రక్షిద్దాం. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీమన్నారాయణ.